గాయపడ్డ సింహం అంటే ఈ సినిమా నేను ఆ మెటీరియల్ చూసినప్పుడు "ఆ, ఈ కాన్సెప్ట్ మీద ఏం తీస్తారా అన్నట్టు చాలా చాలా లో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళానండి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్తో పోలిస్తే డెఫినెట్లీ ఫిలిం అవుట్ పర్ఫార్మ్ ది ఎక్స్పెక్టేషన్. అరే ఈ సినిమా నచ్చిందారా మరి అంటే నా ఎక్స్పెక్టేషన్ అంత కిందకు ఉందంటే అరే ఇది కొంచెం అనుకున్న దానికైతే బెటరే అన్నట్టుంది కానీ సినిమా అయితే నాకు ఎక్కలేదు. ఎందుకు అనేది మనం ఆడుకుందాం. ఓకే ఓకే హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్త కాన్సెప్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. బ్యాక్ టు బ్యాక్ రెండు చేసినట్టు మీరు ఆలోచించండి. ఈసారి నేను కూడా గాయపడ్డ సినిమాలో గర్జిస్తూనే ఉంటాను. మొదలు పెడదాం. సినిమాలో ప్రాబ్లం ఏంటి? ఈ సినిమాలో ప్రాబ్లం కన్నా నా 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 స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ కూడా అనుకోవచ్చు, నా బయస్ అయినా ఏదో ఒకటి. ఏంటంటే దీని ముందే జెట్లీ చూసి ఇది చూసా. నాకు ఇంకా పేషెన్స్ తగ్గుతూ ఉంది. పేషెన్స్ ఎందుకు తగ్గుతుందా అంటే ఒరే అసలే వచ్చే సినిమాల కన్నా రీ రిలీజులు ఇప్పుడు ఆ కూర్చొని చూస్తుంటే మళ్ళీ అతిథి సినిమా రీ రిలీజ్ అంట, మన ఇంకోటి ఏంది ఊసరవల్లి రీ రిలీజ్ అంట, మన డార్లింగ్ రీ రిలీజ్ అంట. అసలు కాన్సెప్ట్ ఏంటంటే ఒక హీరో బర్త్డే అప్పుడు అది చేస్తారు అనుకున్నా. కృష్ణ గారిది కూడా ఏదో ఈవెంట్ ఉంది. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ గెట్ ఇట్ రాంగ్. బర్త్డే అనుకుంటా మోస్ట్ లైక్లీ. ఆయన కూడా ఏదో వస్తుంది దగ్గరలో. ఆయన బర్త్డేకి అతిథి సినిమా రీ రిలీజ్ అంట, రీ ఎడిటింగ్ అంట. సరే నీకేంట్రా ప్రాబ్లం అంటే చెప్తా. అవి వస్తున్నాయి. వచ్చే కొత్త సినిమాల్లో కూడా ఈ సినిమా రిఫరెన్స్లు ఏంట్రా బాబు అన్నట్టు ఈ సినిమాలో కూడా అంతే. అంటే హిట్ ఆర్ మిస్ ఉంటుంది. మీరు సినిమా ఫ్యాన్ అనుకోండి, మీకు క్లిక్ అయింది ఒక వావ్ అని చెప్పి విజిల్ చేయొచ్చు. కానీ నాకైతే రే ఇంద్రా కొత్తగా ఉంటుందనే సినిమాలు వస్తే కూడా మీరు ఇప్పుడు హిట్ సినిమా సలార్ సినిమాలు లేకపోతే నా దృష్టిలో కాదు, బట్ ఇన్ జనరల్గా సలార్ సినిమా ఇంకేదో సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఇంకా వద్దులే, రిఫరెన్స్ చెప్తే స్పాయిలర్స్గా ఉంటుంది. బట్ ఎందుకు వై నాకు అది చూసినప్పుడల్లా ఇంక అనిపిస్తుంది. అండ్ నాకేంటంటే ఫ్లోలో ఇట్స్ నాట్ లైక్ ద మూవీలో మంచివి లేవా అంటే మంచి ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉంటే మాట్లాడదాం. కానీ ఒక ఫ్లోలో వెళ్తున్నా అంతే. ఇప్పుడు స్క్రీన్ ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ ప్లే సినిమాలో కూడా నాకు అసలు అర్థమే కాదు. అండ్ వితౌట్ స్పాయిలర్ చెప్తాను. ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం వియర్డ్గా ఉంటుంది ఈ సినిమాలో. ఆ వియర్డ్గా ఉండేది ఒక పక్కన పెడదాం. అండ్ దెన్ హీరోకి అరేంజ్డ్ మ్యారేజ్ సెలెక్టెడ్ బై హీరోయిన్ ఫాదరే అల్లుడు మాల్లుడు తెచ్చుకుంటాడు. కానీ వాడు ఎలాంటోడో మామకు తెలుసు. మామ ఈజ్ అ కాప్. సో క్లోజ్గా తెలుసు ఎట్లాంటోడు, ఏమేం చేసిండు, వాడి హిస్టరీ అంతా తెలుసు. తెలిసి మళ్ళీ నా కూతురు నువ్వే కరెక్ట్ అని చెప్పి తీసుకొచ్చి ఇస్తాడు. అంటే ఆ స్క్రీన్ ప్లే అది ముందు ఒకటి అనుకున్న తర్వాత ఆ స్క్రీన్ ప్లే వాళ్ళు అలా చేశారా నాకు అర్థం కావట్లా. అంటే వై వుడ్ నార్మల్ ఒక సేన్ కాప్ అన్నీ తెలిసి వీడికి ఎందుకు ఇస్తాడు అంటే అక్కడ నాకు అసలు ఆ బేసిసే అర్థం కాదా. బట్ ఓకే, అది పక్కన పెడదాం. మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. నెక్స్ట్ పాయింట్ హీరోయిన్ అండి. ఈ సినిమాలో ఏంటంటే చిట్టి గారు ఆవిడ కొంచెం తెలుగు మంచిగా మాట్లాడితే చూడాలని నాకు ఉంది. ఇట్లనే మాట్లాడుతూ ఉంటారు వారు. ఏంటంటే ఇప్పుడు డబ్బింగ్ పెట్టుకోండి సరే, ఏంటంటే చిన్న చిన్న వాటికి ఫస్ట్ ఓకే, అది పక్కన పెడదాం. ఆవిడ క్యారెక్టరే అసలు ఆ క్యారెక్టర్ ఆ పీస్ అవసరం లేదండి సినిమాలో. ట్రస్ట్ మీ, అసలు ఆ పీస్ ఇప్పుడు ఎడిటింగ్లో కట్ చేసినా కూడా మీకు తెలియదు. ఎందుకంటే స్టోరీకి సంబంధం ఉండదు. తనకు మళ్ళీ ఓ యూట్యూబర్ అంట, మధ్యలో స్టోరీ ఏదో చూపించుకుంటా వెళ్తారు ఫస్ట్లో 10-15 మినిట్స్. అసలు అవసరమే లేదు. తన సినిమాలో లేకపోయినా ఆ సినిమా అసలు సంబంధం ఉండదండి. గాయపడ్డ సింహానికి సంబంధం ఉండదు. అసలు సినిమా మొత్తానికి అసలు ఎందుకు అగైన్ ఏంటంటే ఈ ల్యాగ్ మెయిన్. ఈ ఉందే 2.5 hours అనుకుంటా మేబీ ఈ సినిమా. అందులోనే నాకు కొంచెం అక్కడ ఇక్కడ కానిచ్చేంట్రా స్టోరీ ఇంతే ఉంటుంది. దాని 3 సాంగులు ఈ సినిమాలో ఉంటాయి. 3 సాంగులు మళ్ళీ ఇలాంటి అవసరం లేని పెట్టేసి ఎందుకు? సారీ అంటే ఐ మైట్ బి ఎక్స్ట్రా ఫ్రస్ట్రేటెడ్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అండ్ 2 నచ్చకపోతే ఏం చెప్తాం. సరే ఈ ఫ్రస్ట్రేషన్స్లో కొంచెం మంచి విషయాలు మాట్లాడుకుంది. అట్లీస్ట్ కొంచెం నాకు నేనైనా మెంటల్లీ కొంచెం సలబడతాను. జేడి చక్రవర్తి గారు చాలా రోజుల స్క్రీన్ మీద చూశాను. ఆయన రోల్ చాలా బాగుంది. ఇంకో జనరిక్ సాడ్ విలన్ చంపేస్తాను అరిగేస్తే కాకుండా అదొక కొత్త టేక్ తీసుకున్నాను. నాట్ లైక్ అమేజింగ్లీ న్యూ అలా కాదు, కానీ ఆ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. దట్ వాస్ ఫనీ. కొన్ని యాంగిల్స్లో బాగా అనిపించింది. అలానే మన శ్రీ విష్ణు గారి క్యామియో కూడా నాకు బాగా నచ్చింది. అంటే బాగా నచ్చింది ఎందుకంటే అరే ఇది కొత్తగా ఉందరా అసలు హౌ డిడ్ యూ ఈవెన్ థింక్ ఆఫ్ దిస్ టైప్లో కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా, అలాంటి ఇది చాలా బాగా అనిపించింది. అండ్ శ్రీ విష్ణు గారు వస్తున్నప్పుడు కొన్ని చోట్ల మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది ఆ ఇంట్రో సీక్వెన్సెస్లో. ఆ మ్యూజిక్ కూడా బాగా అనిపించింది. కొన్ని చోట్ల మ్యూజిక్ బాగా అనిపిస్తుంది అండి, ఎక్సెప్ట్ ద సాంగ్స్. ఐ డిడ్ నాట్ లైక్ ద సాంగ్స్ ఎట్ ఆల్. వాట్స్ ఎవర్ 3 సాంగ్లు నేను ఎందుకు వచ్చిందిరా భయ్యా అన్నట్టు అనిపించింది. బట్ అదర్వైజ్ బ్యాక్గ్రౌండ్ కానీ మన రెగ్యులర్గా మూవీ మధ్యలో వచ్చే మ్యూజిక్ కానీ బాగుంది. నెక్స్ట్ మన మెయిన్ హీరో లీడ్ వచ్చేసి మన తరుణ్ భాస్కర్ గారు ఈజ్ అ గుడ్ పర్సన్ అని పక్కన పెట్టుకుంటే ఈ సినిమా ఈజ్ నాట్ ఈజ్ బెస్ట్ వర్క్. సో అలా అని చెప్పి ఆ బొక్క అని కూడా లేదు. అలా ఉన్నారనిపించింది నాకు. క్యారెక్టర్ మాత్రం కొంచెం కొత్తగా ఉంది. యాక్టింగ్ కొంచెం దానికి తగ్గట్టే చేశారు. ఎక్కడ అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించలేదు, కానీ నాట్ ఈజ్ బెస్ట్ వర్క్. ఈ సినిమా మళ్ళీ ఎలా ఉంటుందంటే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా ఉంటుంది. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఈ సినిమాలో కొంచెం చాలా క్రేజీగా వెళ్తుంది కాన్సెప్ట్ ఫస్ట్ హాఫ్లో. అది మీరు కొంచెం యాక్సెప్ట్ చేసి సరే ఇదేదో ట్రై చేద్దాం చూద్దామని
ఆర్ ఇట్ కుడ్ బి ది అదర్, ఏం మాట్లాడుతున్నావురా, ఏం జరుగుతుంది, వాడు ఏం చేస్తున్నాడు, ఇది ఏంద్రా ఏదో సినిమానా అనే ఫీలింగ్ కూడా రావచ్చు. సో బోత్ వేస్, ఇఫ్ యూ బై ఇన్ టు ఇట్ యూల్ బై ఇన్ టు ఇట్, లేకపోతే అసలు ఏంద్రా థాట్ ప్రాసెస్ ఏంద్రా అన్నట్టు కూడా అనిపిస్తుంది కొన్ని యాంగిల్స్లో. నేను మధ్యలో ఉండే, నాకు ఇలా అనిపించలేదు అలా అనిపించలేదు. సరే చూద్దాం నెక్స్ట్ టైం అయితే అని. నాకు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, సరే ఇదేదో కొత్తగా వెళ్తుంది అనే టైంలో ఒక టెంప్లెట్ ఉంటుంది. మీకు ఒక్కసారి ఆ టెంప్లెట్ మైండ్లో అది పడిపోయింది అనుకోండి, రిజిస్టర్ అయిపోతే ఇంకంతే, మీరు అవుట్ ఆఫ్ ద మూవీ వెళ్ళిపోతారు. నాకు అదే అయింది. ఏంటంటే మీరు ఢిల్లీ బెల్లి చూసినా, వేరే చాలా మూవీస్ గుర్తురావట్లేదు కానీ చాలా మూవీస్లో ఇదే ఉంటుందండి. చాలా కన్ఫ్యూజన్గా ఏదో ఉంటుంది, ఒక హై వాల్యూ ఐటమ్ ఏదో ఉంటుంది, డైమండ్ అవ్వచ్చు, ఒక విగ్రహం అయి ఉండొచ్చు, డబ్బులు అయి ఉండొచ్చు, ఏదో ఉంటుంది, ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. అది విలన్కి కావాలి, అది పొరపాటున హీరోల దగ్గరకు వస్తుంది. సో వాడికి కావాలి, వీళ్ళకి దీని వాల్యూ తెలియదు ఫస్ట్, తర్వాత తెలుస్తుంది. మధ్యలో పోలీసులు వస్తారు, వాళ్ళు వచ్చి ఏదో గోల ఉంటుంది, వీడు వాడిని చేజ్ చేస్తాడు, వాడు వీడిని చేజ్ చేస్తాడు, క్లైమాక్స్లో అంత ఏదో గందరగోళం అయిపోద్ది, ఇవాడికి కావాల్సింది ఆడికి వచ్చేస్తే హీరోస్ హ్యాపీ, విలన్స్ పోలీసులు పట్టేసుకుంటారు, సంథింగ్ లైక్ దట్. చాలా సినిమాల్లో ఉంటుంది థీమ్, ఈ చాలా కామెడీ సినిమాల్లో ఇదే ఉంటుంది. అదే థీమ్ ఇందులో కూడా వెళ్ళిపోద్ది అనమాట. సో అటు ఇటు తిరిగి మళ్ళీ అదే ట్రాక్ ఎక్కి వెళ్తుంది. ఇంకా అప్పుడు రే అమ్మ మళ్ళీ అదే చేజా, మళ్ళీ ఇదేనా, ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా కొత్తగా ఏం అనిపించదు మనకి. సో ఇది నాకు అనిపించింది గాయపడ్డ సింహం. ఏంటంటే ఎస్, ఒక కొత్త పొటెన్షియల్, కొత్త కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది. బట్ నాకు నచ్చని రొటీన్ అదే సినిమా రిఫరెన్సెస్, ఆ 3 సాంగులు అండ్ వాట్ ఎవర్ చెప్పింది అదంతా ఉంది కదా. బట్ నాకైతే ఎక్కలేదండి, నాకైతే కష్టమే. మీకే అనిపించింది అంటే మళ్ళీ చెప్తున్నా, ఆ జెట్లీ సినిమా చూసాక ఈ సినిమా చూస్తే దాంతో పోలిస్తే చాలా బెటర్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ అగైన్ రిలేటివ్ డిఫరెన్స్. బట్ అబ్జెక్టివ్గా ఈ మూవీలా చూస్తే కూడా నాకు అసలు ఎక్కలేదు. మీకే అనిపిస్తుంది కింద రాయండి. చూసిన వాళ్ళ పిచ్ మీటింగ్స్ 10 మళ్ళీ వచ్చేవారు. రేపు కూడా 2 ఉన్నాయి, చూస్తాను. నా సర్వశక్తులా ట్రై చేసి, నాకు యాక్చువల్లీ ధనుష్ గారి సినిమా చూడాలని కానీ టైమింగ్ అది కొంచెం సెట్ అవ్వలేదు. ధనుష్ గారి సినిమా ఒకటి ఉంది అండ్ మలయాళం సినిమా కూడా ఒకటి ఉంది. ధనుష్ గారి అయితే పక్కా చూస్తాను, మలయాళంది ఇంకా చూద్దాం ఓపిక బట్టి. అండ్ ఇంకా అదే చెప్తున్నాను, ఎన్నిసార్లు గాయపడుతుంది ఈ సినిమా టైప్లో అనిపిస్తుంది. చూసిన వాళ్ళ పిచ్ మీటింగ్స్ 10 మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.